హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తారండి. నేనైతే పొద్దుటే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని మాకైతే డోర్ దగ్గర ఇలానే పెట్టుకోవాలి, ఎందుకంటే పెద్దగా అయితే ఇక్కడ ఎలా చేయరు. నేనైతే ఇలా ముగ్గు వేసుకున్న చిన్నగా. ముగ్గు పెట్టుకోవడం పూర్తయిన తర్వాత అయితే నిత్య దీపారాధన చేసుకున్నా. నిత్య దీపారాధన అయితే నేను ఇలా చేసుకుంటా సింపుల్గా. ఇదే మా దేవుడి మందిరం అయితేని చూసారా, పువ్వులు పెడితే భలే ఉంది. మాకైతే పువ్వులు కూడా కష్టమే ఇక్కడ దొరికినప్పుడు అయితే ఇలా చేసుకుంటాం మేమైతే పూజ. తర్వాత అయితే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. ఇదే మా తులసమ్మ. ఇవాళ అయితే చాలా తక్కువ ఉంది గాలి. అస్సలు తులసమ్మ దగ్గర అయితే దీపారాధన అయితే గాలి అస్సలు వెలగనివ్వదు. ఈ పూజలు అయిన తర్వాత అయితే నేను వంటలు రెడీ చేస్తున్నాను. ప్రసాదానికి చేస్తున్నా ఇవన్నీ వరలక్ష్మి వ్రతం దగ్గరికి. ఒక స్టవ్ మీద హల్వా, ఒక స్టవ్ మీద ఏమో బూరెలకి పూర్ణం, ఒక దాని మీద పులిహోర తాలింపు, ఒక స్టవ్ మీద అయితే కుడాలకి పిండి ఉక్కబెడుతున్నా. ఇదైతే పులిహోరకి రెడీ చేశాను తాలింపు. అది ముందుగా వండి ఉంచిన రైస్లో అయితే యాడ్ చేశాను. నేనైతే వండడం అవి చూపించట్లా, నేనే రెడీ చేసుకుంటూ నేనే వీడియో చేయటం వల్ల కొంచెం అక్కడక్కడ ఒక్కొక్క వీడియో తీశాను. అది ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇక్కడైతే గారెలు వేస్తున్నాను. గారెలు వేసిన తర్వాత అయితే ఇదే స్టవ్ పైన బూరెలు కూడా వేస్తాను నేనైతేని. మేమైతే మన ఓపిక కొలది అన్నట్లు 11 రకాలు, 9 రకాలు, 5 రకాలు అలా చేస్తాం. నేనైతే 11 రకాల వరకు చేశాను. రెడీ చేసినవన్నీ ఇలా గిన్నెల్లో తీసుకుని పెట్టుకున్నా. ఇంకా ఇక్కడ ఒక రకం అయితే పెట్ల మాకు కుడాలు చేస్తారు వరలక్ష్మి వ్రతంకి. అవి ఇంకా స్టవ్ పైన ఉన్నవి, అవి అయితే రెడీ అవుతున్నాయి. తర్వాత అయితే నేను దేవుడి దగ్గర సర్దుకుని తర్వాత తోరణాలు కట్టుకుంటున్నాను. 11 రకాల ఆకులు పువ్వులు కలిపి చేస్తారు ఈ తోరణం అయితే. నాకైతే ఇక్కడ ఒక 6 రకాల వరకే దొరికాయి. వాటితోనే నేను తోరణం రెడీ చేసుకున్నాను. నా కొడుకైతే నేను తోరణాలు రెడీ చేస్తుంటే వీడియో తీశాడు. అప్పుడైతేని చూసారా, అమ్మవారిని అయితే నేను ఇలా అలంకరించుకున్నాను. ఇక్కడైతే చాలా తక్కువ రకాలు దొరుకుతాయి ఆకులు పువ్వులు కూడా, వాటితోనే చేసుకోవాలి. నేనైతే ఇలా రెడీ చేసుకున్నా. మాకైతే 2 తోరణాలు కట్టుకుంటారు. ఒకటి వరలక్ష్మీదేవికి, ఒకటేమో తల్లివాన్యం ఇవ్వడానికి. 2 తోరణాలు రెడీ చేసుకున్నా. 2 అయితే బొందులు రెడీ చేసుకోవాలి. అలా చేసుకున్నాక చూసారా, మా అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. నేనైతే ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఈ పిండి వంటలు చేశాను. మన ఓపిక కొద్ది చేసుకోవచ్చు. నేనైతే ఇన్ని చేశాను. దీపారాధన చేశాక అయితే వరలక్ష్మీదేవి అయితే భలే అనిపిస్తుంది చూడడానికి అయితేని. చూశాక ఎలా ఉందో చెప్పండి మా వరలక్ష్మీదేవి అయితే. నేను మా హస్బెండ్ మా బాబు కలిసి చేసుకున్నాం పూజ అయితేని. ఇలా చూస్తుంటే అమ్మవారిని చూస్తుంటే చూడాలనిపిస్తుంది. పూజ అయిన తర్వాత అయితే మా ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి తాంబూలాలు ఇచ్చాము. ఇక్కడైతే ఓ ఫ్రెండ్కి ఇచ్చాను తాంబూలం అయితే. ఇది తల్లివాన్యం అంటారు. మనకి అమ్మ స్థానంలో ఉండేవాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను. తనకి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వేరే అమ్మాయి తీసుకుంది పూజ. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాం మేమైతే. ఇదైతే ఆ అమ్మాయిది ఇది పూజ. మాధవి మాట తేనైతే కీర్తి తాంబూలం తీసుకుంటుంది తనైతేని. వీళ్ళు నా ఫ్రెండ్స్ ఇక్కడ దుబాయ్లో. ముందైతే కీర్తికి ఇచ్చిన తాంబూలం మాధవి, తర్వాత నేను తీసుకున్నా. వీళ్ళైతే ఈ అమ్మాయి మాధవికి అయితే చిన్న పిల్లలు ఉన్నా సరే తను పూజ అయితే చాలా బాగా చేసుకుంది. తర్వాత అయితే నాకు ఇస్తుంది తాంబూలం. నేను ఆ తాంబూలం తీసుకుని తర్వాత నేనైతే ఈ అమ్మాయికి ఇచ్చాను మళ్ళీ తాంబూలం అయితేని. అసలు ఇలా పూజ చేసుకోవడం తాంబూలాలు ఇవ్వడం అయితే నాకైతే చాలా ఇష్టం. మేము ఎక్కడున్నా సరే మన సంప్రదాయాలను అయితే వదలం, చేసుకుంటూనే ఉంటాం. నేను కూడా ఆ అమ్మాయికి తాంబూలం ఇచ్చిన తర్వాత అయితే ఆ అమ్మాయికి కూడా తాంబూలం ఇచ్చిన తర్వాత అయితే చూసారా, పిల్లలు చూసారా ఎంత అల్లరి చేస్తున్నారో ఇక్కడైతేని. ఇక్కడి నుంచి అయితే మేము గుడికి వెళ్ళాము. అసలు గుడి దగ్గర అయితే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. వెళ్ళే దారిలోనే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంతమంది పూజ చేసుకుని ఇంతమంది వస్తారు గుడికి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. గుడి ఇంకా 2-3 కిలోమీటర్లు అనగానే ట్రాఫిక్ జామ్ ఇక్కడ. ఎలా అయితే మేము ట్రాఫిక్ అయితే రీచ్ అయ్యి ట్రాఫిక్ దాటుకుని వెళ్ళిపోయాం గుడి దగ్గరికి అయితే. ఇదైతే గుడి బయట, లోపలైతే వీడియో చేయనివ్వరు.
నా కొడుకు అయితే ఊసలు పట్టుకుని వేలాడుతున్నాడు. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.